కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ప్రజలలో అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠ నెలకొన్న దాన్ని తెరదించడం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఏఆర్ఆర్ అనుముల రేవంత్ రెడ్డి. రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. రేపటి ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ అండ్ ఖర్గే వీళ్ళందరినీ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం చేయబోయే ముందే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా అసలు ఈయన అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు రాజకీయాలలో అన్నదానికి జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎదిగినటువంటి నేత ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్ లీడర్గా ఎమ్మెల్సీ, ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యేగా తనకంటూ ఒక రాజకీయంలో ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ స్టేట్ చీఫ్గా పగ్గాలు చేపట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించిన ఘనత కూడా సాధించుకున్నాడు. ఆ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఏఆర్ఆర్. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించారు. ఆ రోజు నుంచి కూడా అహర్నిశలు అసలు విరామం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నా కూడా తను ఒక బెస్ట్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక డైనమిక్ లీడర్గా బీఆర్ఎస్ ఒక వైఫల్యాలను చూపిస్తూ విజయవంతం అయ్యారు. ఆయన బస్సు యాత్రలు సక్సెస్ అయ్యాయి. రేవంత్ అంటే ఒక ప్రత్యేక క్రేజ్ని సంపాదించుకున్నాడు ప్రజలందరిలో కూడా. ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అధిష్టానం చెప్పకముందే ప్రజల నోటి నుంచే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్న నినాదాన్ని తెచ్చుకున్నాడు. యాజ్ ఎ లీడర్గా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పొచ్చు. ఆయన ఒక రాజకీయ ఫైటర్ అని కూడా చెప్పచ్చు. తమ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సీఎం ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకునే ప్రజా దర్బార్లు కూడా ఉంటాయని ఇంతకు ముందే రేవంత్ రెడ్డి చెప్పడం అనేది విశేషం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ఉంటుందని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పేసి ఆకాంక్షిద్దాం.